చిన్న వయసులో పెళ్లి చేయడం సరికాదు. అది వాళ్ళకి హాని చేస్తుంది. మనం ఈ పద్ధతిని మార్చాలి. ఒక మహిళ ప్రశాంతంగా పుస్తకాలతో బడికి వెళ్తోంది. కానీ ఆమెపై రాళ్ల వర్షాన్ని కురిపించారు ఊళ్ళో జనాలు. అలాగే ఆమెపై పీడను కూడా కొట్టి అవమానించారు. ఎందుకంటే ఆమె పిల్లలకు చదువు నేర్పిస్తోంది, అది కూడా ఆడపిల్లలకు. ఇప్పుడు మనం స్కూల్కి సేఫ్గా వెళ్తున్నాం, కానీ ఒకప్పుడు అమ్మాయిలు చదవడమే పెద్ద పాపంగా భావించేవారు. ఆ ఆలోచనను ఛేదించిన మహిళే సావిత్రిబాయి పూలే. ఈరోజు మనం సావిత్రిబాయి పూలే గురించి తెలుసుకుందాం. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఒక కాలం ఉంది. ఆ కాలంలో అమ్మాయిలు చదవడం అనేది మహాపాపంగా భావించేవారు. సమాజం గట్టిగా పెట్టిన నియమాలు, సంప్రదాయాలు మహిళల జీవితాన్ని బంధించాయి. అటువంటి సమాజంలో ఒక చిన్న గ్రామంలో జన్మించింది సావిత్రిబాయి పూలే. చిన్నప్పటి నుంచే ఆమె జీవితం సాధారణం, కానీ ఆమె కథ అసాధారణంగా మారింది. ఎందుకంటే ఆమె జీవితంలోకి వచ్చిన ఒక వ్యక్తి చరిత్రనే మార్చేశాడు. చిన్న వయసులోనే సావిత్రిబాయికి పెళ్ళైంది. ఆమె భర్త పేరు జ్యోతిరావు పూలే. ఆ కాలంలో భార్య అంటే ఇంట్లోనే ఉండాలి అనేది నిబంధన. కానీ జ్యోతిరావు అలాంటి మనిషి కాదు. ఆయనకు ఒక నమ్మకం ఉంది, మహిళలు చదివితేనే సమాజం ముందుకు సాగుతుంది. అందుకే ఆయన తన భార్యను చదివించారని నిర్ణయించారు. ఇది వారి జీవితంలో మొదటి విప్లవం. మొదట్లో సావిత్రిబాయికి చదువు అంటే తెలియదు, అక్షరాలు కూడా తెలియని స్థితి నుంచి ప్రారంభించింది. కానీ ఆమె లోపల ఒక తపనుంది. జ్యోతిరావు ఇచ్చిన ప్రోత్సాహం, ఆమె కష్టపడే స్వభావం కలిసి ఆమెను ఒక విద్యార్థినిగా మార్చాయి. కొద్ది కాలంలోనే ఆమె చదువులో నైపుణ్యం సంపాదించింది. ఒక సాధారణ గృహిణి విద్యతో ఒక కొత్త వ్యక్తిత్వంగా మారింది. చదువు పొందిన తర్వాత సావిత్రిబాయికి ఒక ప్రశ్న కలిగింది. నేను మాత్రమే ఎందుకు చదవాలి? ఇతర అమ్మాయిలు ఎందుకు చదవకూడదు? ఈ ప్రశ్న ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చింది. జ్యోతిరావు కూడా అదే ఆలోచనతో ఉన్నాడు. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అమ్మాయిల కోసం ఒక స్కూల్ ప్రారంభించాలి. ఇది అప్పటి సమాజానికి ఒక పెద్ద సవాలు. 1848లో పూణేలో వారు మొదటి అమ్మాయిల స్కూల్ ప్రారంభించారు. ఇది భారతదేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం. సావిత్రిబాయి ఆ స్కూల్లో టీచర్గా పనిచేసింది. చిన్న చిన్న పిల్లలకు అక్షరాలు నేర్పింది. ప్రతిరోజు ఆమె స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక ఆశ, ఒక కళ తనతో తీసుకెళ్లేది. ప్రతి అమ్మాయి చదవాలి. కానీ సమాజం ఈ మార్పును అంగీకరించలేదు. ఆమెపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు ప్రజలు ఆమెపై రాళ్ళు, మట్టి, చెత్త విసిరేవారు. ఆమెను అవమానించేవారు. అయినా కూడా సావిత్రిబాయి ఆగలేదు. ఆమె తనతో ఒక అదనపు చీర తీసుకెళ్లేది. స్కూల్ చేరుకున్నాక దాన్ని మార్చుకుని మళ్ళీ పిల్లలకు బోధించేది. ఇది ఆమె ధైర్యానికి నిదర్శనం. జ్యోతిరావు కూడా ఈ పోరాటంలో ఆమెకు అండగా నిలిచాడు. సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి, విమర్శలు, అవమానాలు ఇవన్నీ ఎదుర్కొంటూ ఆయన తన భార్యకు బలాన్ని ఇచ్చాడు. ఇద్దరూ కలిసి కేవలం విద్య మాత్రమే కాదు, సమాజంలో ఉన్న అన్యాయాలపై కూడా పోరాడారు. వారి సంబంధం కేవలం దాంపత్యం మాత్రమే కాదు, అది ఒక ఉద్యమం. సావిత్రిబాయి తర్వాత కూడా చాలా సామాజిక కార్యక్రమాలు చేశారు. విధవలకు ఆశ్రయం కల్పించారు. బాల్య వివాహానికి వ్యతిరేకంగా పోరాడారు. అణగారిన వర్గాల కోసం పనిచేశారు. ఆమెకు సమాజంలో ప్రతి వ్యక్తి సమానంగా ఉండాలి అనే భావన బలంగా ఉండేది. ఆమె చేసిన ప్రతి పని ఒక మార్పుకు దారితీసింది. 1897లో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందింది. ప్రజలు భయంతో వణికిపోయారు. కానీ సావిత్రిబాయి మాత్రం వెనుగడుగు వేయలేదు. ఆమె రోగులను చూసుకుంది, వారికి సహాయం చేసింది. ఒకరోజు ఒక బాధితుడిని రక్షించడానికి వెళ్తూ ఆమెకు కూడా ఆ వ్యాధి సోకింది. చివరకు ఆమె తన ప్రాణాలు కోల్పోయింది. కానీ ఆమె చేసిన సేవలు ఎప్పటికీ నిలిచిపోయాయి. ఈరోజు మనం చదువుకుంటున్నాం, మనకు అవకాశాలు ఉన్నాయి అంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిరావు పూలే వంటి మహానుభావుల పోరాటం వల్లే సాధ్యమైంది. వారి కథ మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తి మారితే సమాజం మారుతుంది. సావిత్రిబాయి పూలే ఒక పేరు మాత్రమే కాదు, ఒక విప్లవం, ఒక ప్రేరణ, ఒక మార్గదర్శి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.